రైట్ నమస్తే. నిన్న జరిగినటువంటి ఏదైతే సవాళ్ళు ఉన్నాయో మంత్రులకు సంబంధించి మాజీ మంత్రులకు సంబంధించి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ముఖ్యంగా ఏదైతే గురుకులాలలో అవినీతి జరిగిందని చెప్పినారో దానికి సంబంధించినటువంటి సవాళ్ళను ఈరోజు స్వీకరించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు, మేము గన్ పార్క్ కోసం మన ప్రెస్ క్లబ్ కోసం అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే క్రమంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి పరిస్థితి, ఇక్కడికి రానియకుండా. అసలు ఏం జరుగుతున్నది వీటన్నిటి మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం చెప్తారు? సవాళ్ళని స్వీకరించి ఈడికి వచ్చిరని చెప్పి మేము వచ్చినాం, వాళ్ళే రాలేదని మీరు అంటున్నారు. వాళ్ళకు మా దగ్గరకు వచ్చి మాట్లాడేంత దమ్ము లేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ముఖ్యంగా ఏదైతే మంత్రులు సవాల్ విసిరి 2000 కోట్ల కుంభకోణం జరగలేదు, మేము వాడ టెండర్లే 600 కోట్లకు పిలిచినాం అనేది ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి మీరు నిజంగా 2000 కోట్ల అవినీతి 2000 కోట్లు ఆడ జరిగింది, అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే మేము రాజీనామా చేసి వెళ్ళిపోతామని ఏదైతే సవాల్ విసిరో ఆ మంత్రుల సవాల్ను స్వీకరిస్తూ ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆధారాలతో సహా ఈరోజు మీకు ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నా, గివి జరిగింది, ఇక్కడ జరిగింది, గిది అని చెప్పేసి అని ముందే చెప్పి ఆ రోజు మేము ఎవిడెన్స్తో సహా ఈరోజు మేము అలాంటి రోజు అంటే జూలై 2వ తారీఖు నాడు మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు ఆధారాలతో సహా వస్తాము, మీరు రాండి అని చెప్పేసి అని వాళ్ళ యొక్క సవాళ్ళను స్వీకరించి మేము తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చే క్రమంలో వాళ్ళు అక్రమంగా తెలంగాణ భవన్లోని అరెస్ట్ చేశారు. ఆ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్టును బట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎంత అవినీతికి పాల్పడ్డది అనేది ఈరోజు సమాజానికి అర్థమైంది. మీరు నిజంగానే అవినీతి చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే మీరు ఇచ్చినటువంటి సవాళ్ళు వాళ్ళు సవాళ్ళు విసరడం ఎందుకు, రాకపోవడం ఎందుకు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే, అవగాహన లేకపోతే వాళ్ళు నిజంగానే అవినీతికి పాల్పడితే సప్పుడు ఆకుండా కూర్చోవాలి. వాళ్ళు అవినీతికి పాల్పడితే వాళ్ళు వచ్చి ఆల్రెడీ గన్ పార్క్ కాడికి ఏదైతే చెప్పినారో మేము గన్ పార్క్ దగ్గరికి వచ్చి కూర్చుంటామని చెప్పి అన్నట్టుగానే పొన్నం ప్రభాకర్ కావచ్చు మంత్రివర్గం అక్కడ కూర్చున్నటువంటి సందర్భం చూసినాం మనం. మరి నిజంగా అవినీతి లేకుంటే అక్కడికి వస్తారంటారా? నేను ఏమంటున్నా, మీకు ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినా మాకు అర్థమైతలేదు, నువ్వు మా ప్రాంతం బిడ్డ అని చెప్పుకోనికి మాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడిన మాట ఏంది, నువ్వు అరెస్ట్ చేయించిన తర్వాత నీ కాడికి ఎట్లా వస్తారయ్యా? అంటే ప్రభుత్వం నీ చేతిలో ఉంది, పోలీసు యంత్రాంగం నీ చేతిలో ఉందని చెప్పేసి నువ్వు అరెస్ట్ చేయిస్తావా? నువ్వు నిజంగా పక్క అవినీతి పరుడివి, నువ్వు దోపిడిదారుడివి, నువ్వు దొంగవు కాబట్టే మీ యొక్క సవాళ్ళు మేము స్వీకరించి వస్తుంటే నువ్వు మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసుల చేత ఈరోజు అరెస్ట్ చేయించినావు. రేవంత్ రెడ్డి నువ్వు పక్క అవినీతి పరుడివి, నీ యొక్క బుద్ధులేందో దాదాపు తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు గమనించింది. నీ యొక్క ఆటలు ఇక సాగవు, నువ్వు చెప్పే మాటలకు చేసే శాసనకు ఒక్కదానికి కూడా సంబంధం ఉండదు. ఇంత ఎందుకు అభద్రతా భావంలో ఉన్నావు రేవంత్ రెడ్డి? ఏం నువ్వు వేసినటువంటి మీ ప్రభుత్వం వేసినటువంటి సవాల్ని మేము స్వీకరించి ఈరోజు మేము వస్తామంటే నువ్వు అక్రమంగా అరెస్ట్ చేయించి మీ వాళ్ళని తీసుకొచ్చాడు ఫోటో తీయిస్తే నువ్వేం ముఖ్యమంత్రివే బాబు? ముఖ్యమంత్రి నీ విలువ పోతలేదు అక్కడ. ముఖ్యమంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఒక మాట కూడా చెప్పిండు, అంటే ఏదైతే దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తా అంటున్నారు కదా, నువ్వు ఒక్కనివి కాదు, నీతో పాటు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు వస్తే తీసుకురా, వాళ్ళు వస్తే మేము మాట్లాడతాం, నువ్వు ఒక్కని వస్తే నీ స్థాయి అంత లేదు, మేము మాట్లాడే అంత కాదు, స్పోక్స్ పర్సన్స్ ఉంటారు కాంగ్రెస్లో, వాళ్ళు మాట్లాడినా సరిపోతుంది, నీకు సమాధానం చెప్తారని చెప్పి మాట్లాడతాం. ఈ వ్యాఖ్యలు చూస్తారు. ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ స్థాయి ఏందో అందరికి తెలిసిన ముచ్చటే, ప్రవీణ్ కుమార్ స్థాయి ఏందో తెలంగాణ సమాజమే కాదు ఎంటైర్ భారతదేశం మొత్తం ప్రవీణ్ కుమార్ని ఏ విధంగా చూస్తుంది అనేది సమాజం మొత్తం తెలుసు, తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు, తెలంగాణలో ఉన్నటువంటి జంజీ యూత్కు చాలా బాగా తెలుసు. అడ్లూరి కుమార్ లక్ష్మణ్ మాట్లాడితే మైక్ ఇస్తే ఏం మాట్లాడతారో, ఆయన శాఖపై మీద ఆయనకి ఎంత పట్టున్నది, ఆయనకి ఎంత అవగాహన ఉన్నది అనేది మనకు అందరికి తెలిసిన ముచ్చటే. ఆయన గురించి డిస్కస్ చేయడం అనేది టైం వేస్ట్ ముచ్చట. మేము ఏమంటున్నాం, నువ్వేమన్నావు, నువ్వు ఒక్కసారి హరీష్ రావు గారు వచ్చారు కదా, కేటీఆర్ గారు ఉన్నారు కదా, నువ్వెందుకు అరెస్ట్ చేయించినావు అంటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, నువ్వు దొంగవు, నువ్వు అవినీతి పాల్పడ్డావు, వీళ్ళు వస్తే మా యొక్క అవినీతి బండారం సమాజం అంతా చూస్తుంది, వీళ్ళు ఆధారాలతో సహా బయట పెడతారన్న ఉద్దేశంతో నువ్వు అరెస్ట్ చేయించినావు. జూపల్లి కృష్ణారావు కూడా భవన్కి వస్తా అని చెప్పి సవాల్ చేసిండు, అది ఎంతవరకు వచ్చింది? నిజంగా వచ్చిండా లేదంటే మీరేమన్నా అడ్డుకున్నారా, ఆయన రాకుండా చేసినారా? మేము వెల్కమ్ చెప్పనిక తెలంగాణ భవన్ కాడ వెయిట్ చేసినాం. ఆయనకు పెద్ద దొంగ కాబట్టి అవినీతి పరుడు కాబట్టి రాలేదు ఈరోజు. మా కేటీఆర్ గారు ఇప్పుడు కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నాడు. శాతం అయితే ఇప్పుడు కూడా వచ్చి మాట్లాడమను. వీళ్ళకందరికీ ఏంటంటే వీళ్ళకాడ సబ్జెక్ట్ ఉండదు, వీళ్ళు చేసేటువంటి దొంగ పనులు, అవినీతి పనులు, ఇవన్నీ అలా అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అక్రమ అరెస్టులు, అబద్ధపు మాటలు. రేవంత్ రెడ్డి యథా రాధా తదా ప్రజ అంటారు. ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ఉంటాడో మంత్రివర్గం కూడా ఈరోజు అట్లే ఉన్నది.
ఓవరాల్గా ఏం చెప్తారు ఈ ఇష్యూ మీద? ఒక పక్క ఆ, అవినీతి జరిగింది, 2,000 కోట్ల స్కామ్ జరిగింది టెండర్లకు సంబంధించి అని చెప్పి బీఆర్ఎస్ వర్గం మీకు సంబంధించినటువంటి పార్టీ చెప్తా ఉన్నది. వాళ్ళేమో అసలు మేము అంత ఆ టెండర్ అంత విలువనే లేదు, 600 కోట్లకే మేము పిలిచినామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు ఎవరైతే సవాళ్ళను స్వీకరించి మేము చర్చకు వస్తాం, మేము చర్చకు సిద్ధం, మేము వస్తున్నామని చెప్పేసి అని వచ్చే క్రమంలో వాళ్ళని ఎప్పుడైతే అరెస్ట్ చేసారో వాళ్ళు అవినీతి చేసిరని ఒప్పుకున్నారు. క్లియర్ అక్కడ దాచిపెట్టేది ఏం లేదు. వాళ్ళు అవినీతి జరగడం అనేది ఈ యొక్క గురుకులాల్లోనే జరగదు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టులో జరిగినా ఏ ప్రతి పైసలు ఉన్న దగ్గర వాళ్ళు అవినీతి చేసారు. వాళ్ళకు డబ్బులు వచ్చే కాడనే వాళ్ళు స్కీములు పెడతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న తరుణంలో మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఇస్తాం, ఎస్టీలకు 10% ఇస్తాం. అదేవిధంగా బీసీల కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా మేము గవర్నమెంట్ కాంట్రాక్టులలో 42% బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తామన్నమాట చెప్పిండు. ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు కాంట్రాక్టులు ఇస్తూ ఉన్నాడు? ఈ తెలంగాణ బిడ్డలకు కాంట్రాక్టులు ఇస్తే మాకు కమిషన్ రావనే ఉద్దేశంతో మహబత్లాల్ నిరంజన్ చేయనటువంటి వేరే రాష్ట్రాలకు చెందినటువంటి బిజినెస్ మ్యాన్లు వాళ్ళకి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు ఎలిజిబుల్ కూడా కారు. వాళ్ళ కమిషన్ల కోసం వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్కి ఇచ్చిండు. మరి ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చిర్రు? పొంగులోటి శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ, అదేవిధంగా ఏమంటారు ఆయన మెగా కృష్ణారెడ్డి వాళ్ళకు. అంటే వీళ్ళందరూ బీసీలా, వీళ్ళందరూ ఎస్సీలా, వీళ్ళందరూ ఎస్టీలా? అంటే మా బహుజన బిడ్డల ఓట్లు కావాలి, మీరు అధికారంలోకి రావడానికి మా ఓట్లు కావాలి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద మొత్తం మీ చేతిలో ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కాంట్రాక్ట్లు అందరికీ ఇస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి నీ ఆటలు సాగవు, నీ యొక్క మాట్లాడే మాట, నువ్వు చేసే శాసనలకు ప్రజలు ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. నీకంటే సిగ్గు లేదు, ఇజ్జత్ లేదు. కానీ ముఖ్యమంత్రి పదవి మేము గౌరవించాలి కాబట్టి మేము ఏం అనట్లేదు. రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన మరుక్షణమే నీ బతుకు ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకో. నిజాయితీని తెలంగాణ సమాజం నమ్ముతుంది, ఆకలినైనా భరిస్తుంది, కానీ అబద్ధాన్ని అవమానాన్ని భరించదు తెలంగాణ సమాజం. కాబట్టి నీ యొక్క అబద్ధపు మాటలు, అహంకారపు శాస్త్రాలు, ఈ నీ బల్పు శాస్త్రాలు, ఆంధ్ర యొక్క లాబింగ్తో నువ్వు తెలంగాణ సమాజాన్ని ఎట్లా మోసం చేస్తూ ఉన్నావు, నీ యొక్క అవినీతిని, నీ యొక్క అక్రమాలను, నీ యొక్క అహంకారాన్ని ప్రశ్నించినందుకు ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు దేశం కోసం సేవ చేసినటువంటి వ్యక్తి. ఒక ఐపీఎస్గా టెర్రరిస్టులు పనిచేసినటువంటి ప్రాంతంలో, నక్సలైట్స్ ఎఫెక్టెడ్ ఏరియాలో, అదేవిధంగా ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో సార్ ఎస్పీగా పనిచేసి మంచి గవర్నమెంట్కు సవాల్ వేసినటువంటి కేసులను ఆయన చాలా చౌకచకంగా వాళ్ళ కేసులు డీల్ చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు తీసుకున్నటువంటి వ్యక్తి. రాష్ట్రపతి మెడల్ వచ్చింది, ఆయన ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు వచ్చినాయి డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి. అలాంటి వ్యక్తి నీ యొక్క అవినీతిని, నీ యొక్క రేవంత్ రెడ్డి, బండి సంజయ్ యొక్క మీ అక్రమ బంధాన్ని ఈరోజు ప్రశ్నించినందుకు నీ యొక్క అక్కస్తోని, నీ యొక్క కోపంతో ఆయనను ఈరోజు నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆయనకు ఇచ్చినటువంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్కి సెక్యూరిటీ ఉన్నది. నువ్వు అక్రమంగా ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ సెక్యూరిటీ తీసేస్తే ఆయన భయపడతాడని అనుకున్నావు. నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియాలో పనిచేసినప్పుడే ప్రవీణ్ కుమార్ గారు భయపడలేదు. అదేవిధంగా ఫ్యాక్షన్ అనంతపురం, మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్షన్ ఏదైనా జిల్లా ఉందంటే అది అనంతపురం జిల్లా. అక్కడ పనిచేసినప్పుడే ప్రవీణ్ కుమార్ సార్ గారు భయపడలేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు మా ప్రాంతం బిడ్డ అని చెప్పుకోనికి మాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. నువ్వు ముఖ్యమంత్రి అయిన కొత్తలో మేము పార్టీలకు అతీతంగా మా ఊరు ముఖ్యమంత్రి అయిందా, మా ఊరోడు ముఖ్యమంత్రి అయిందా, మా జిల్లాడు ముఖ్యమంత్రి అయ్యా అనుకున్నాం. ఇప్పుడు మా ప్రాంతం బిడ్డ చెప్పుకోవాలంటే మాకే సిగ్గు అనిపిస్తూ ఉంది. మా ప్రాంత పరువు తీస్తూ ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి. నువ్వు మాట్లాడే మాటకు, నువ్వు చేసేటువంటి శాసనకు పొంతన లేదు. రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. నువ్వు ప్రవీణ్ కుమార్ గారికి ఏదైతే సెక్యూరిటీ ఉన్నదో సెక్యూరిటీ పునరుద్ధరణ చేయి, లేకపోతే నీ యొక్క బండారం మొత్తం, నువ్వు చేసేటటువంటి శాసనాలు మొత్తం తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. రేపు ఎలక్షన్లో నువ్వు నీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది నీ దేవుడేరు 34 వరకు, కానీ నువ్వు ఎమ్మెల్యే గెలువు ముందు నీ కొడంగల్లో.